పండ్ల మార్కెట్ స్థలాన్ని అమ్మివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆ భూమి వచ్చేది లేదు, మార్కెట్ కట్టేది లేదని విమర్శించారు. దళారీలు, వ్యాపారాల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు బృందం కోహెడ పండ్ల మార్కెట్ ను సందర్శించింది. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల భవిష్యత్తు కోసమే తాము కొట్లాడుతున్నామని అన్నారు. 200 ఎకరాల్లో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ ను నిర్మించేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. దేవుని పేరు పెట్టి భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 200 ఎకరాల భూమిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫ్రూట్ మార్కెట్ కట్టాలి, ఇండియాలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఈ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏమైంది? ప్రభుత్వానికి డబ్బులు రెడీ, భూమి రెడీ, డిజైన్ ప్లాన్ ఎస్టిమేట్ రెడీ, టెండర్ పిలిచి ముంగడి పోవాలి కదా. ఆనాడు నిరంజన్ అన్న, కిషన్ రెడ్డి గారు, మా సుధీర్ అన్న, అందరూ సబితక్క వచ్చి ఇక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసిండ్రు, మార్కెట్ కు కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు, పైసలు తెచ్చి పెట్టిండ్రు. పని ముంగడి తీసుకుపోమంటే ఇప్పుడు భూమిని అమ్ముతామంటున్నారు. మేము వ్యవసాయ మంత్రి తుమ్మల గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి బేషిజాలు వద్దు. మేము రాజకీయాల కోసం మాట్లాడతలేం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. తుమ్మల గారు రైతు పక్షపాతి, మీరుండగా ఈ రకంగా జరగడాన్ని మేము ఒప్పుకోం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి మీద పోరాడండి, తిరగబడండి, ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టి మీరు నిజమైన రైతు బిడ్డగా తుమ్మల గారు నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆయన స్వయంగా ఒక రైతు తుమ్మల గారు. మరి మీరు ఆ దిల్ భూముల్లో తీసుకుపోయి మార్కెట్ యార్డ్ పెడితే ఆ కోర్టు పంచాయతీ చెబుతుందా? కిషన్ అన్న రైతులకు అన్యాయం కావద్దు అని చెప్పి ఆ రోజు వచ్చి మాట్లాడి మాతో కొట్లాడి రైతులకు 10 కోట్ల రూపాయలు ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఇప్పించారు. ఇది 200 ఎకరాల భూమిలో అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫ్రూట్ మార్కెట్ కట్టాలి, ఇండియాలో ఎక్కడ లేని విధంగా గొప్పగా ఈ ఫ్రూట్ మార్కెట్ కట్టాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించింది. జీవో 11/2020 సంవత్సరంలో ఈ మార్కెట్ యార్డ్ ను నోటిఫై చేస్తూ మార్కెటింగ్ శాఖ ఆనాడు నిరంజన్ రెడ్డి గారు మంత్రిగా ఈ మార్కెట్ ను నోటిఫై చేశారు. రైతుల కోసం వచ్చాం. సమస్య ఇది బీఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా కాదు, సమస్య రైతులది. ఒకరిదా ఇద్దరిదా కాదు, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. నేను ఈ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రికి ఈ వేదిక మీద నుంచి, ఈ భూమి నుంచి మేము చెప్పేది ఒకటే మాట. రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది పండ్లు పండించేటువంటి పండ్ల తోట రైతుల కోసం ఆలోచించండి తప్ప 3-4 దళారుల కోసం, వ్యాపారుల కోసం ఆలోచించొద్దు అని